అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, మాల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ గురించి చెప్తున్నాను. కార్బోహైడ్రేట్స్ అంటేనేమో పిండి పదార్థాలు, ప్రోటీన్ అంటేనేమో మాంసకృతుల వల్ల వచ్చేటటువంటి పోషక ఆహారం వల్ల వచ్చే లోపాల గురించి, వాటి జబ్బుల నివారణ గురించి చెప్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, రాజ్మా, మిల్లెట్స్, సంకటి, క్యాబేజీ, క్యారెట్, టమాటాస్ చేసినటువంటి కర్రీ, గోంగూర, వెల్లిపాయలతో చేసినటువంటి పచ్చడి, రాజ్మా, స్వీట్ కార్న్, ఎగ్స్ గురించి చెప్తున్నాను. చెప్పాలంటే చిన్నపిల్లలకి ఇది బ్యాలెన్స్ డైట్ అని చెప్పుకోవచ్చు అండి. అంత మంచిదండి ఈ డైటు. ఫస్ట్ రాజ్మా గురించి చెప్పుకుందాం అండి. రాజ్మాలో అధికంగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మరస్మస్ అనే జబ్బుని ఈజీగా నివారించవచ్చు. అట్లాగే ప్రోటీన్ అధికంగా ఉండటంతో పాటు హై ఫైబర్ రాజ్మాలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని నిరోధించి పిల్లల్లో జీర్ణక్రియని బాగా మెరుగుపరుస్తుందండి. ఉడకబెట్టి పెట్టండి, లైట్గా ఉప్పేసి, చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ పిల్లలకి. అట్లాగే స్వీట్ కార్న్లో కూడా హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో గ్లూకోజ్ కూడా చాలా అధికంగా ఉంటుంది, అంటే పిండి పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరస్మస్ అనే జబ్బుని నివారించవచ్చు. వెయిట్ మేనేజ్మెంట్ కూడా మంచి జరుగుతుందండి. పిల్లలు ఎవరైతే వెయిట్ లాస్ ఉంటారో వాళ్ళు ఈ రాజ్మాని, స్వీట్ కార్న్ తినడం వల్ల మంచిగా వెయిట్ పెరుగుతారండి. చిన్నపిల్లల్లో కొంతమందికి షుగర్ కూడా ఉంటుందండి, వాళ్ళకు కూడా మంచి వెయిట్ మేనేజ్మెంట్ జరిగి షుగర్ను కూడా నివారించవచ్చు. డయాబెటీస్ అనే వ్యాధిని 1 నుండి 4 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి ఈ పోషకాహార లోపం వల్ల వచ్చినటువంటి మారాస్మస్ క్వాషాకర్ అంటే పిండి పదార్థాల లోపం వల్ల, మాంసం వల్ల వచ్చేటువంటి జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో, వెనకబడిన వర్గాల వారుల నుండి, ముఖ్యంగా చెప్పండి స్లమ్ ఏరియా, గుడిసెల్లో నివసిస్తుంటారు కండి, పేదరికంతో బాధపడుతూ వాళ్ళల్లో ఎక్కువగా వస్తుందండి. ఇవి వచ్చేసి మిల్లెట్స్ సంకటండి. మిల్లెట్స్లో సజ్జలు, జొన్నలు, రాగులు వేసామండి. ఈ 3 వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండండి. ఈ 3 కలిపి కూడా రక్తహీనతని తగ్గించి రక్తాన్ని పెంచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. హై ఫైబర్ ఉండటం వల్ల గ్లూకోజ్ చాలా అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనతను తగ్గించి రక్తాన్ని పెంచుతుంది. హై ఫైబర్ వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడి మలబద్ధకాన్ని పిల్లలకి నిరోధించి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అట్లాగే దీనిలో ఇనుము అధికంగా ఉంటుందండి. పొటాషియం అధికంగా ఉండటం వల్ల పిల్లల యొక్క గుండె మెదడుని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. పిల్లల యొక్క జ్ఞాపక శక్తిని కూడా చాలా పెంచి చాలా ఆరోగ్యకరంగా ఉంచుతుంది. అంత మంచిదండి ఈ సంకటి మెత్తగా స్మూత్గా ఉంటుంది కాబట్టి పాలల్లో వేసి పెట్టచ్చు, పెరుగన్నం కూడా కలిపి పెట్టచ్చు అండి. అన్ని రకాల కూరలతో మంచిగా పెడితే పిల్లలు చాలా ఆరోగ్యకరంగా ఉంటారండి. అంత మంచిదండి ఈ మిల్లెట్స్ సంగటి. అందుకే నేను 3 రకాల సజ్జలు, జొన్నలు, రాగులు కలిపి చేశానండి. చాలా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నటువంటిదండి ఈ సంకటి. గోంగూరలో